అందరికీ నమస్తే. గూండారాజ్ అదొక సినిమా పేరు. మనం బీహార్ విషయంలో ఎక్కువ చెప్తుంటాం. బీహార్లో అంతా గూండారాజ్ నడుస్తుంటుంది. మొత్తం గుండగాళ్ళు వీక్ ఉన్నోళ్ళ ఆస్తులను కబ్జా చేయడం, వాళ్ళ మీద దాడులు చేయడం, మహిళల మీద అటాకులు చేయడం, కళ్ళ ముందల్నే కుటుంబ సభ్యుల కళ్ళ ముందల్నే వివస్త్రాలు చేసి గుండు కొట్టించి చేస్తున్నాం. బీహార్లో చూస్తుంటాం. ఇప్పుడు తెలంగాణ గూండారాజ్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. కరెక్ట్గా ఒక 1 మంత్ అయిందో లేదో మంత్రి కొండా సురేఖ వాళ్ళ కూతురు సుస్మితా పటేల్ రాత్రిపూట బయటకు వచ్చి ఏం మాట్లాడారో తెలుసుగా. భూముల గొడవ, ముఖ్యమంత్రి గారి గొడవ, ముఖ్యమంత్రి అన్నదమ్ములు ఏం చేస్తున్నారు, ఒక భూమి విషయంలో ఆయన దక్షిణ కొరియా నుంచి ఎట్లా ఫోన్ చేసి ఫైల్ మీద సంతకం పెట్టొద్దని చెప్పిండు మంత్రికి. ఇవన్నీ విషయాలు బయటకు వచ్చినాయి. అవి వాస్తవాలే. బహుశా కేసు పెట్టేంత మాత్రాన అవి వాస్తవాలు కాకుండా పోవు. ఈ ప్రభుత్వంలో ఏం నడుస్తుందో తెలంగాణలో ఉన్న ప్రతి సామాన్యునికి అర్థమవుతుంది. ఇప్పుడు కొత్త గుండారాజు ఏంటంటే మంత్రి పొంగులేటి కొడుకు ఆయన కుటుంబ సభ్యులు ఒక ప్రైవేట్ పొలం మీదకి పోయారు. ప్రైవేటు జాగా, అది కూడా చాలా కాస్ట్లీ. ఎక్కడ ఇది? కోకాపేట ఏరియా. ఆల్మోస్ట్ అక్కడ ఎకరా ఈ మధ్య పోతున్నాయి కదా 130 కోట్లు 150 కోట్లు అంత వాల్యూ ఉన్న భూమి అది. ఆ భూమి మీదకి ఒక 60-70 మంది బౌన్సర్లు, ఇంత అలా ఉంటారు కదా బౌన్సర్లు, వాళ్ళని తీసుకొని పోయి దాన్ని కబ్జా పెట్టే ప్రయత్నం చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక పెద్ద డ్రామా నడిచింది. ఇది సామాన్యులు అయితేనేమో పోలీసులు కేసులు పెట్టేసి వాళ్ళను తీసుకుపోయి జైల్లో పడేస్తారు. కానీ ఈ పెద్ద పెద్దలు వచ్చినప్పుడు ఈ డ్రామాలు నడుస్తాయి. ఇప్పుడు మనకు ఇక్కడ తుపాకీ పెట్టిన కొండా సురేఖ వాళ్ళ ఓఎస్ని ఇప్పటిదాకా కేసు పెట్టలేదు, అరెస్ట్ చేయలేదు. ఆ తుపాకీ ఎక్కడితో ఎంక్వైరీ కూడా చేయలేదు. అంటే పెద్దవాళ్ళ విషయంలో పోలీసులు అట్లా వ్యవహరిస్తారు. సరే, నేను విషయాలు మొత్తం చెప్తాను నేను మీకు. అంతకన్నా ముందు ఈ గూండారాజు వార్త చూసే కన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. రిపోర్ట్ కొట్టే వాళ్ళ బారి నుంచి మమ్మల్ని కాపాడండి. ఏంది ఇది? చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఇంపార్టెంట్ అంటే మన తెలంగాణలోనే కాస్ట్లీయెస్ట్ భూములు ఉన్న ఏరియా. గండిపేట కానీ కోకపేట కానీ ఇదంతా అక్కడ చాలా కాస్ట్లీ భూములు ఉంటాయి. ఇంత పెద్ద పెద్దోళ్ళే ఉంటారు అక్కడ. మలనాడు వాళ్ళకి ఏం గజం భూమి కూడా ఉండదు. అయితే అక్కడ ఎవరికో ఇద్దరికి పల్లవిషా అని ఒకరికి భూమి ఉందంట, 3 ఎకరాల భూమి అంట. ఆ 3 ఎకరాల భూమి సర్వే నెంబర్ 245. చిన్న చిన్న బిట్లు చెప్తే అర్థం చేసుకోవాలి. 245 సర్వే నెంబర్ ఒట్టినాగులపల్లి, కోకపేట ఒట్టినాగులపల్లి అక్కడనే. ఆ ఒట్టినాగులపల్లిలో సర్వే నెంబర్ 245లో పల్లవి షా అనే ఓ వ్యక్తికి 3 ఎకరాల భూమి ఉందంట. ఆ భూమి పక్కనే సర్వే నెంబర్ 259లో అవినాష్ కొందరు భూమి ఉందంట. ఆ భూమిలో మంత్రి గారి కొడుకు కన్స్ట్రక్షన్ కంపెనీ కన్స్ట్రక్షన్ చేస్తుందంట. అంతే, కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ తీసుకొని చేస్తుందంట. అయితే ఆ 259లో కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ తీసుకున్నారు అనమాట. వీళ్ళు ఆ భూమిని డెవలప్మెంట్ తీసుకున్నారు. 259 సర్వే నెంబర్లో డెవలప్మెంట్ తీసుకున్నారు. తీసుకుంటే వీళ్ళు ఏదైతే అగ్రిమెంట్ రాసుకున్నారో అంత భూమి లేదంట. సర్వే చేసుకుంటే అంత భూమి లేదంట. లేకుంటే మనమైతే సామాన్యులం ఏం చేస్తాం? ఎంఆర్ఓ ఆఫీస్కో ఆర్డీఓ ఆఫీస్కో సర్వేయర్ వచ్చి చూడండి, మరి మా భూమి ఇంత ఉండాలి, పేపర్ మా దగ్గర ఇంత ఉంది, మరి చూస్తేనేమో తక్కువ ఉందని చెప్పి సర్వే చేపిస్తాం. వీళ్ళు సర్వేలు 20 నైచాలుతాయి. ఎందుకంటే గవర్నమెంట్ మాదే, మా డాడీ మంత్రి, మా డాడీ నెంబర్ 2 అనుకునేమో ఆయన వాళ్ళ కొడుకు. ఏం చేసిండు? పక్కన 245 సర్వే నెంబర్ ఉంది కదా, వాళ్ళ చుట్టూ ఫెన్సింగ్ ఉందంట 3 ఎకరాలు. ఆ ఫెన్సింగ్ మొత్తం కూలగొట్టేసేసినట్ట. లోపల గోశాల ఉంటే దాన్ని కూడా భూస్థాపితం చేసినట్ట. ఇదంతా జరిగింది శనివారం నాడు జరిగింది. ఒక 70 మంది 80 మందిని మొత్తం బౌన్సర్స్ తీసుకొని పోయి మొత్తం అదంతా కూలగొట్టేసిందట. ఆ విషయం తెలిసి వీళ్ళు పోలీసులకు ఫోన్ చేశారు. చేస్తే లోకల్ ఏసీపీ ఏమో ఈ గూండారాజుకు సపోర్టు. పోలీసుల సపోర్ట్ ఎట్లుంటుంది? గూండారాజుకు సపోర్టు. కానీ వీళ్ళు లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి కూడా పట్టించుకోలేదంట. ఎందుకంటే ఏసీపీ సపోర్ట్ చేస్తున్నాడు వాళ్ళకి. ఇంకేడ కంప్లైంట్ చేస్తారు? సామాన్యుల లేకపోతే పొలిటికల్కి సంబంధం లేనిది మనుషుల కేసులు బుక్ అవుతున్నాయి పోలీస్ స్టేషన్లో. కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన కేసులు బుక్ అవుతాయి. కాంగ్రెస్ వాళ్ళు ఏం కేసు పెడితే పోలీసు వాళ్ళు అవి పోలీస్ స్టేషన్ కాకుండా కాంగ్రెస్ స్టేషన్లుగా మారిపోతున్నాయి. పోలీస్ బాసులు అర్థం చేసుకోవాలి. మీ ఉనికిని కోల్పోవద్దు, మీ గౌరవాన్ని కోల్పోవద్దు పోలీసు వాళ్ళు. ఈ ఇష్యూలో కూడా అదే జరిగింది. లాస్ట్కి వాళ్ళు ఏసీపీని కాదు, సిపి అవినాష్ మహాంతి గారిని సంప్రదిస్తే ఆయన సీరియస్ అయినట్ట. ఆయన ఎంబడే ఆ ఎస్ఓటీకి సంబంధించిన ఎవరినో ఒక పోలీస్ ఆఫీసర్ను కేటాయించి ఆ రాత్రిపూట ఆడికి పంపిస్తే ఆయన పోయి మొత్తం చెల్లా చెదురు చేసి ఆ బౌన్సర్లందరినీ అక్కడి నుంచి తరిమేసి కొంతమందిని పట్టుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి నాకు దయలిచ్చి విషయం మీద కనుక్కుంటే మొత్తం విషయం చెప్పారంట. వాళ్ళ మీద కేసు పెట్టాలి, మర్డర్. వీళ్ళు కేసు పెట్టారు కదా, అది అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలని అవినాష్ మహాంతి ప్రయత్నం చేసినట్ట. అవినాష్ మహాంతి మంచి ఆఫీసర్. ఇప్పుడే కాదు, ఈ కేసులోనే కాదు, చాలా కేసుల్లో ఆయన మంచి ఆఫీసర్. ఆయన మంచి పేరు ఉంది డిపార్ట్మెంట్లో. ఈ కింద ఉన్నోళ్ళేమో పట్టగాలలాగా తయారైపోయారు కాంగ్రెస్కి.
అవినాష్ మహంతి కొంతమంది ఉన్నారు, కొంతమంది సిపిలు, ఏసీపీలు, డీసీపీలు అందరూ ఆ, కాకి బట్టలు వేసుకుంటున్నారు కానీ కాంగ్రెస్ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారని వాళ్ళ మీద తీవ్రమైన ఆరోపణలు చేసినా స్పందిస్తలేరు ఎవరు. అంటే వ్యవహారం మార్చుకోవాలి. గవర్నమెంట్లు వస్తుంటే పోతుంటాయి. అప్పుడు బీఆర్ఎస్ ఉన్నది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్ వస్తుంది. ఇక ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్కి వత్తాసు పలకొద్దు పోలీసు వాళ్ళు. అయితే ఇక్కడ అవినాష్ మహంతి వీళ్ళ మీద ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో కోడలో మరెవరో వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టే ప్రయత్నం చేస్తే చివరి మూమెంట్లో ఆపేసారంట. మా కొడుకు మీదే నువ్వు అటెంప్ట్ మర్డర్ కేసు పెడతావా అని ఆయన తప్పించాలని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫుల్ పట్టుబట్టినట్ట. నేనే నెంబర్ 2 గవర్నమెంట్ మాదే, మా కుటుంబ సభ్యుల మీద కేసు పెడతారా మీరు అని ఆయన తప్పించాలని పట్టుబడితే రేవంత్ రెడ్డి సంధానించి ఇప్పుడు తప్పిస్తే తప్పు పేరు వస్తుంది గవర్నమెంట్కి, దీనివల్లనే మీరు తప్పు చేసినట్టుగా అర్థమవుతుంది జనాలకి, కాబట్టి ఇప్పుడు కాదు తర్వాత చూద్దామని ఆపిరంట. ఇంకా పొలిటీషియన్స్ అంతా ఒకటే, పొలిటీషియన్స్ అందరూ ఒకటే, సీఎం అందరూ ఒకటే బిజినెస్ చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు తప్పిపోతే మళ్ళీ గవర్నమెంట్ రాదేమో, ఇంకా ఇప్పుడే మొత్తం ఎవరైనా దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకుంటారు కానీ ఈ దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవడం కాదు, తెలంగాణ దోసుకుంటున్నారు దీపం ఉన్నప్పుడే వీళ్ళు. మొత్తం ఎక్కడ భూములు కనబడ్డా ఎవరో ఒక మంత్రి ప్రమేయం ఉంటుంది, లేకపోతే మంత్రి మనుషులు ఉంటారు, లేకపోతే ఎమ్మెల్యేల మనుషులు ఉంటారు, లేకపోతే డైరెక్ట్ ఎమ్మెల్యేలే ఇన్వాల్వ్ అవుతున్నారు. ఈ పంచాయతీలలో పోలీసులు కొంతమంది సెటిల్మెంట్ చేస్తున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆరోపణ చేసిండు. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు అదే పని చేస్తున్నారు. తెలంగాణలో ఖాళీ జాగాలు ఉంటే చాలు, ఎవడైనా వీకెస్ట్ పర్సన్ చేతిలో విలువైన భూమి ఉంటే చాలు వేసేస్తుర్రు. దానిలో మోమాటం లేదు, ఏం లేదు, ఎందుకంటే పోలీసు వాళ్ళు మనోళ్ళే. ఇక చూసుకుందాం తర్వాత ఈ ల్యాండ్స్లో ఒక పెద్ద లాజిక్ వాడతారు వీళ్ళు. ఏం చేస్తారంటే ముందు దాన్ని కబ్జా చేస్తారు, అవతలోడు భయపడి పోలీసు అనుకోతాడు, పోలీసు వాళ్ళు పట్టించుకోరు. ఇంకా కోర్టుకు పోయే ఓపిక ఉండదు, కోర్టుకు పోయినా అది ఎప్పుడు వెళ్తుందో తెలియదు, కోర్టుకు పోతే కూడా అది వస్తుందో రాదో తెలియదు అది తేలే వరకు. కాబట్టి ఏం చేస్తారంటే సెటిల్మెంట్ చేస్తారు. సెటిల్మెంట్ చేయడానికి కొంతమంది ఉన్నారు కదా, రేవంత్ రెడ్డి చుట్టుకుంటున్నారు కదా, సెటిల్మెంట్ చేయడానికి సెటిల్మెంట్ చేస్తారు. ఏం చేస్తారు, నీకు 50 నాకు 50, ఇది లేకపోతే నీకు ఆయనతో రాదు. ఏం గవర్నమెంట్ చేతులు ఉంటే, పోలీస్ వ్యవస్థ చేతిలో ఉంటే దీనికోసం వాడతారా? అధికార దుర్వినియోగం అనాలన్నా, దీన్ని ఇంకేమనాలన్నా, రక్షకుల భక్షకుల ఏమనాలి వీళ్ళను? ఆయన ఎవరో కనీసం 3 ఎకరాలంటే ఆయన కూడా ఒక పెద్ద ఆసామే, అవతలైన 245 సర్వే నెంబర్ అయినా కూడా ఆ ఏరియాలో 3 ఎకరాలంటే ఒక పెద్ద ఆసామే. ఓ సామాన్య రైతో లేకపోతే నాలాంటోడు వీలాంటోడు అయితే వదిలేసుకోవాల్సిందే, చేతులెత్తేయాల్సిందే. అది కాస్ట్లీ భూమి కాబట్టి మంత్రి గారు కొడుకు పెట్టిండ్రు. మనలాంటి భూముల మీదకి అయితే ఎమ్మెల్యేల కొడుకులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ వారసులు, వాళ్ళ అనుచరులు, తెల్లబడలేసుకున్న రాజకీయ నాయకులు మన మీదకి వస్తారు. ఇంకా మనం కూడా ఏం చేయలేని సిచ్యువేషన్. కనీసం ఆయన ఆ 3 ఎకరాలన్న పెద్ద ఆసామి కాబట్టి కనీసం సిపి దాకా పోయి దాన్ని సీరియస్ చేసిండు. మనమైతే ఆ లోకల్ పోలీస్ స్టేషన్నే కొట్లాడి ఆయన్నే బట్టలు చింపుకుంటాం. మనకు న్యాయం జరగదు, మనం కోర్టుకు పోలేం, ఇంకా గవర్నమెంట్తో మనం ఫైట్ చేయలేం. కానీ తెలంగాణలో ఏం జరుగుతుందో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ తీవ్రమైన అన్యాయాలు, ఇవి తెలిసి జరుగుతున్నాయి, మన కళ్ళ ముందర జరుగుతున్న అన్యాయాలు ఇవి. తెలియకుండా లోపల ఇంకా ఎన్నో చాలా జరుగుతుంటాయి బహుశా. ఇక ఇప్పుడు ఏంది, ఫుల్ సీరియస్ అంట పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఫుల్ సీరియస్, బాంబుల మినిస్టర్. అట్లెట్లా మా కుటుంబ సభ్యుల మీద కేసులు పెడతారా? అంటే తప్పు చేస్తే మంత్రి కొడుకులు వేరు, వాళ్ళకి వేరే చట్టాలు ఉంటాయా? సామాన్య జనాలకే చట్టాలు ఉంటాయి, క్రిమినల్ కేసులు ఉంటాయి, కానీ మంత్రి కొడుకు, మంత్రి కోడలకో, మంత్రి కుటుంబ సభ్యులకో ఈ చట్టాలు పనికిరావా? అసలు ఆ కేసులోనే సుస్మితా పటేల్ కొండ సురేఖ బిడ్డ కేసులోనే పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో, పోలీసుల బాధ్యత ఎంత బాధ్యతారహితంగా వ్యవహరించారో మనకు అర్థమైంది కదా. వాళ్ళ మీద ఇప్పటిదాకా కేసు కానీ ఆ గన్నేందో తెలియదు, ఏమీ తెలియదు, కానీ అయిపోయింది. వాళ్ళు బుచ్చుకు అండర్స్టాండింగ్. ఇక రేవంత్ రెడ్డి ఆయనకి ఏం కావాలన్నా, ఆయనకు భూమి ఆయనకి ఈమె సంతకం పెడుతుంది, ఈమె తాతగారి సొమ్మ, కొండ సురేఖ సొమ్మ, అది గవర్నమెంట్ జాగా, కానీ ఈమె ఒప్పుకుంటుంది, ఇచ్చేస్తారు. తర్వాత ఈమెకి ఏం కావాలన్నా వాళ్ళు చేస్తారు. ఇంకా కొండ సుస్మితా పటేల్ వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ గాలికి ఎగిరిపోయినాయి, అయిపోయింది అనుకుంటున్నారు వీళ్ళు. కానీ ఇవి మనసుల తెలంగాణ సమాజంలో మెదళ్ళు నాటుకున్న వీళ్ళు ఏం చేస్తున్నారో ఇప్పుడు అది మర్చిపోకముందే ఈ ఇష్యూ వచ్చింది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇష్యూ. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్ అనే చేతిలో ఉంది, ఇంకా కథం. ఇక జనాలకు పని చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడెక్కడ ఖాళీ జాగాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ కబ్జాలు చేయాలి, ఎక్కడెక్కడ కోర్టులను పంపాలి, ఎక్కడెక్కడ డబ్బులు మస్తుగా ఉన్నాయి. తెలంగాణలోనే అత్యంత డబ్బులున్న పొలిటీషియన్ కదా, డబ్బులతో మేనేజ్ చేయొచ్చు, అధికారం ఉండే, మజిల్ పవర్ ఉండే, మనీ పవర్ ఉండే, అన్నీ ఉండే. మరి ఇంకా సామాన్యులను కాపాడేవాడు. ఇది చాలా సీరియస్ ఇష్యూ. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీని మీద స్పందించుడు కాదు, రాజీనామా చేయాలి, వీలైతే రాజీనామా చేయాలి. అసలు ఇప్పటిదాకా కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు, ఈ వార్త బయటకు వచ్చింది. ఇంకా పోలీసు వాళ్ళు మీరు జాగ్రత్తగా ఉండాలి. పోలీసు వాళ్ళు
వీళ్ళు చేసే కబ్జాలకు మీరు ఒత్తాస పలుకుంటూ పోతే ఎట్లా? నమ్మకం పోతుంది పోలీస్ డిపార్ట్మెంట్ మీద జనాలకి. వీళ్ళంతా వేస్ట్, వీళ్ళు కాంగ్రెస్లో ఏం చెప్తే అదే గ్రౌండ్లో చర్చ నడుస్తుంది. అది ఇంకా మొత్తం వ్యాపించక ముందే తెలంగాణ పోలీసులు వేస్ట్ అనుకునే కన్నా ముందే ఇట్లాంటి కేసులు సీరియస్గా వ్యవహరించాలి. అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాధ్యత ఉంటే రాజీనామా చేయాలి మంత్రి పదవికి. ఆయన ఎన్నిసార్లు దొరుకుతాడు ఇట్లా? ఇక ఆయన ఒకటే దొరికిండా? మరి మినిస్టర్లు అందరూ దొరికింది కదా అని అడగొచ్చు. మరి ఇంకా వాళ్ళు కూడా రాజీనామా చేయాలి. అప్పుడు ఏం జరుగుతుందో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.